భగవతే నమః అంటే భ గ వ అన్న 3 అక్షరముల చేత 6 విషయములను ప్రతిపాదిస్తారు. అవి సమగ్రముగా అంటే పరిపూర్ణముగా మాహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఎవరి యందు ప్రకాశిస్తాయో వారిని భగవత్ శబ్దము చేత పిలుస్తారు. శంకర భగవత్పాదాచార్యాయ నమః. భగవత్ శబ్దము శంకరులకు అన్వయము. సాక్షాత్ శివుడే కాబట్టి శంకరాచార్యుల వారు భగవన్ శివాష్టోత్తర శతనామావళిలో ఉంది కదా, భగవన్ అన్న నామం శివుడికి ఉంది. అట్లాగే ఆయన అవతారమే కాబట్టి శంకరాచార్యుల వారు కూడా భగవతే నమః. అంతేకాదు, పరిపూర్ణముగా నిండి ఉన్నటువంటి వాడెవరో ఆయనను మాహాత్మ్యము అని పిలుస్తారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు కదా. అణువు కన్నా చిన్నవాడు, మహత్తు కన్నా పెద్దవాడు. అంటే ఆయన లేనిది లేదు. ఆయన ఇక్కడొక్క చోట ఉండడండి అని చెప్పడానికి అవకాశం లేకుండా అంతటా పూర్ణముగా నిండిపోయిన వాడెవరో ఆయన భగవంతుడు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళా కపర్తా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సలిత వపుషశాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండ వ్యాప్తదేహ స్థావర జంగమాదులంతటా కూడా నిండిపోయినవాడు ఆయన తప్ప నిజానికి ఏం లేదు. ఆరోపింపబడినది జగత్ అని కదా శంకరాచార్యులు వారు. ఆయనే ఉన్నది కాబట్టి అంతటా నిండిపోయినవారు. సత్యాత్మనే నమః అన్న నామము చేత అంతటా నిండిపోయినవారు శంకర భగవత్పాదులు. కాబట్టి మాహాత్మ్యము, ధైర్యము అంటే పట్టుదల. అంత పట్టుదలతో ఒక కార్యాన్ని సాధించాలి అంటే సాధించాలి. మనసులో ఏర్పడిన సంకల్పము కార్యముగా రూపాంతరము చెందాలి. ఒక సంకల్పము కార్యముగా రూపాంతరము చెంది రావాలి అంటే మధ్యలో ఎంత పరిశ్రమ, దక్షత, భయపడకుండా నిలబడగలగడం, అధిగమించడం, ఇన్నిటిని సాధించగలిగితేనే ఇవన్నీ ఉంటే ధైర్యము అంటారు.